వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. మనసు మాట వినదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, మరెక్కడో పరుగులు తీస్తూ ఉంటుంది. మనసును పక్కదోవ పట్టకుండా చక్కనైన దారిలో నడిపించాలి అంటే కేవలం మానవ మాత్రులమైన మన వల్ల సాధ్యమవుతుందా చెప్పండి? అందుకే అన్నమాచార్యులు వారు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తున్నాడు. ఆ స్వామి అనుగ్రహిస్తే మనసు మాట వింటుంది, మహోన్నతమైన జీవితం మనకు లభిస్తుంది. అద్భుతమైన ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఈ సంకీర్తనకు సంగీతం సాయి మధుకర్ గారు, రాగం షణ్ముఖప్రియ, గానం సాయి చరణ్. దొక్కని చోట్లు దొక్కెడి మనసు ఎక్కడ గతి లేదింకనో తిరుగు. దొక్కని చోట్లు దొక్కెడి మనసు ఎక్కడ గతి లేదింకనో తిరుగు. పాపము వాయదు పై పై మనసున కోపము తీరదు కొంతైనా. పాపము వాయదు పై పై మనసున కోపము తీరదు కొంతైనా. దీపన బాధయు తీరదన్నియును ఏ పున బెనగొనె నింకనో తెరుగు. దీపన బాధయు తీరదిన్నియును ఏ పున బెనగొనె నింకనో తెరుగు. తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడ గది లేదింకనో తెరుగు. యవ్వన మదమున నెడయదు కోరికె కొవ్వును నడగదు కొంతైనా. యవ్వన మదమున నెడయదు కోరికె కొవ్వును నడగదు కొంతైనా. రవ్వగు మమకారము బెడవాయదు ఎవ్విధియును లేదింకనో తెరుగు. రవ్వగు మమకారము బెడవాయదు
విధియును లేదింకనో తెరువు తొక్కని చోట్లు తొక్కెని మనసు ఎక్కడ గతి లేదింకనో తెరువు వెరపును విడువదు వెడమాయలబడి కొరతయు తీరదు కొంతైనా వెరపును విడువదు వెడమాయలబడి కొరతయు తీరదు కొంతైనా తెరగొసగేటి శ్రీ తిరువేంకటపతి నెరిగి నెరగలేమింకనో తిరుగు తెరగొసగేటి శ్రీ తిరువేంకటపతి నెరిగి నెరగలేమింకనో తెరుగు తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడ గతి లేదింకనో తెరువు తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడ గతి లేదింకనో తెరువు. సాయి చరణ్ అద్భుతమైన తత్వ సంకీర్తన. ఆయన ఏం చెప్పాలనుకున్నారో మొట్టమొదటి వాక్యంలోనే చెప్పేశారు. చొక్కని చోట్లు తొక్కిడి మనసు అంటే మనసుకి నియంత్రణ అన్నది లేకుండా పక్కదోవలు పడుతోంది. తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడ గతి లేదింకనో తెరువు. ఎక్కడ గతి లేదు ఇంకనో తెరువు. అసలు గతి లేదు. ఆ గతి ఎవరు చూపించాలి? శ్రీ వెంకటేశ్వరుడు. నాకేమీ తెలియదు, సర్వం నువ్వే, సర్వసమర్థుడవు అని చెప్పేలాగా నైత్యానుసంధాన ప్రక్రియలో రాయబడిన సంకీర్తన ఇది. అంటే మొత్తం ఆయన చేతుల్లో పెట్టి నా మనసు నా నియంత్రణలో లేదు. పాపము బాయదు పై పై మనసున కోపము తీరదు కొంతైనా దీపన బాధయు తీరదన్నియును ఏ పున బెనగొనె నింకనో తెరువు. అలాగే పాపము వాయదు, నేను చేసిన పాపం అనేది తగ్గట్లేదు. కోపము తీరదు కొంతైనా, ఈ కోపం అనేది అనవసరంగా వచ్చేస్తూ ఉంటుంది, నాకు ఏమాత్రం తగ్గట్లేదు. దీపన బాధయు తీరదిన్నీయును. మనం ఆకలి రగులుకుంటుంది, ఆకలిని మనం ఆపగలమా? ఆపలేము. దీపన బాధయు తీరదిన్నీయును ఏ పున బెనగొనె నింకనో తెరువు. ఏపున పెనగొనే, ఇది చక్కటి ప్రయోగం అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా కూడా లేవుట, అతిగా అతిశయించిన రీతిలో నాకున్నాయి. ఎలా చేయాలి అని చెబుతూ ఎవ్విధీయును లేదింకనో తెరువు. వేరో పద్ధతి ఇంకోటి నాకు తెలియదు. నాకు తెలిసిన పద్ధతి నిన్ను శరణు వేడడం. వెరపును విడువదు వెడమాయలబడి కొరతయు తీరదు కొంతైనా తెరగొసగేటి శ్రీ తిరువెంకటపతి ఎరిగి ఎరుగలేమెకనో తెరవు. వెరపును విడువదు వెడమాయలబడి కొరతయు తీరదు కొంతైనా తెరగొసగేటి శ్రీ తిరువేంకటపతి నెరిగి నెరగలేమింకనో తెరువు. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా మాకు కావలసిన మార్గాన్ని ఎంచుకోలేము, మాకు సన్మార్గాన్ని చూపించేది నువ్వే అని చెప్పేలా చాలా అద్భుత సంకీర్తనలు మన అన్నమాచార్య సంకీర్తన వారాసిలో దొరుకుతాయి. పాపపుణ్యముల బ్రతుకిది ఏ పొద్దు మోక్షం బెటువలే దొరకదు, దీపన బాధల దినములివి చేపట్టి వెదుకగ సుఖమిందేది, అచ్యుతు శరణమే అన్నిటికిని గురి హెచ్చకుందు మరి ఎంచగనేది అంటాడు ఆయన. అంతా కూడా అచ్యుతుని శరణు వేడితేనే నాకు సన్మార్గాన్ని నేను పొందగలుగుతాను అని చెప్పేలాగా రాయబడిన అద్భుతమైన సంకీర్తన. చాలా చక్కగా స్వరపరిచారు మధుకర్ గారు, చాలా చక్కగా. ఇటువంటి తత్వ సంకీర్తనలు వింటున్న కొద్దీ మనకి ప్రతిసారి మనం అనుకునే మాటే, అన్నమాచార్య సంకీర్తనలు లోక నీతిని జీవన రీతిని మనకి చూపిస్తాయి. అంటే మనకు కావలసిన మార్గాన్ని వెతుక్కోవాలంటే అన్నమాచార్య సంకీర్తనలు చదువుకుంటే చాలు. అన్నమాచార్య సంకీర్తనలు ఏదో సంగీతం వినటానికి అన్నట్టుగా కాదు. అన్నమాచార్య సంకీర్తనలో భక్తి, రక్తి, విరక్తి అన్నీ ఉన్నాయి. భక్తి అంటే దేవుడే
సర్వోత్తముడు అంటూ ఆ దేవదేవుడిని కొనియాడటం ఉంది. రక్తి శృంగార మార్గం ద్వారా కూడా దేవదేవుడిని కొలవచ్చని చూపించిన అతి కొద్ది మంది వాగ్గేయకారులు తాళపాక అన్నమయ్య ఒకరు. అలాగే విరక్తి అంటే వైరాగ్య భావం, వైరాగ్య భావాలు చూపిస్తూ మనకి కావలసిన మోక్షానికి దారులు వెతుక్కోమని ప్రబోధించిన సంకీర్తనలు మనకి ఎన్నో తారసపడతాయి. అటువంటి అత్యద్భుతమైన సంకీర్తనలు ఎన్నో నువ్వు ఆలపించాలని నిన్ను ఆశీర్వదిస్తూ అభినందనలు. తెరగొసగేటి శ్రీ తిరువేంకటపతి నెరిగి నెరగలేమింకనో తెరుగు తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడ గదిలేదింకనో తెరుగు. చాలా బాగా పాడామ్మా సాయి సాయి చరణ్. షణ్ముఖ ప్రియ రాగం అనేది చాలా క్లిష్టమైన రాగం. నేను ఇదివరకే ఒకసారి చెప్పాను. ఎందుకంటే మధ్యలో మా పద అని క్రోమాటిక్ నోట్స్ వస్తాయి. దాన్ని తప్పించుకుంటూ ప్రతిసారి దాని నుంచే పాస్ అవుతూ వెళ్తుండాలి. ప్రెసిషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. చక్కగా పాడావు. ముఖ్యంగా కీర్తన ఫినిష్ చేయడం కూడా చాలా దృఢంగా కంట్రోల్గా ఫినిష్ చేసావు. చాలా చక్కగా చేసావు. మీరు కూడా మధుకర్ గారు చాలా బాగా చేశారు. నాకు ఇదే భావాన్ని నేను ఒక తమిళ పాటలో విన్నాను నేను. కాకపోతే ఇంత క్లిష్టమైన షణ్ముఖప్రియ రాగంలో ఉండదు అది. కణ్పోన పోక్కిలే కాల్పోగలామా కాల్పోన పోక్కిలే మనం పోగలామా మనం పోన పోక్కిలే మణిదన్ పోగలామా మణిదన్ పోద పాదయే మరందు పోగలామా. మీరు వినే ఉంటారు ఇది. కణ్పోన పోక్కిలే కాల్పోగలామా అంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి కాలంటే ఆచరణలో పెట్టడం. మనసులో బోల్డ్ థాట్స్ వస్తుంటాయి. వచ్చిన ప్రతిదాన్ని మనం ఎంటర్టైన్ చేసి దాన్ని ఇది చేసి తీరాలనుకోకూడదు. అందులో అంత సరళమైన రాగంలో కళ్యాణ రాగం అంటే అది నేను పాడింది దగ్గర ఎంత హాయిగా ఉందో అదే ఈ సంక్లిష్టమైన రాగంలో మీరు అన్నమాచార్యుల వారు చెప్పిన దాన్ని మీరు అంత అందంగా మీరు కంపోజ్ చేశారు. అభినందనమ్మా. తొక్కని చోట్లు తొక్కెడి మనసు ఎక్కడ గదిలేదింకనో తెరు. దేవుడు రాసిన రాతను ఎవ్వరూ తప్పించలేరు అని మనం నిత్య జీవన వ్యవహారంలో అనుకుంటూ ఉంటాం. ఈ భావనే సంకీర్తనగా మలిచిన అన్నమాచార్యులు వారి కవితా శక్తిని ప్రశంసించకుండా ఉండలేం. చంద్రుడు తనలోని మచ్చను వదిలిపెట్టి ఓ దివ్యనాయక ముఖంగా మారిపోయాడట. అయినా ఆ మచ్చ కస్తూరి తిలకం రూపంలో మరో విధంగా ప్రత్యక్షమైందట. అందుకే దైవకృతాన్ని తప్పించటం ఎవరి వల్ల కాదని స్పష్టం చేసిన ఈ సంకీర్తనకు సంగీతం జోసిభట్ల గారు. రాగం తిల్లం, గానం నైనా నాయర్. దైవకృతమివ్వరికి
పరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయా. జలజములు శిశి చేతనులికి ఈ కాంతకుచ జలజంబులైన నది సరుసనే కలిగే. జలజములు శిశి చేతనులికి ఈ కాంతకుచ జలజంబులైన నది సరుసనే కలిగే. లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున విలువసేయగరాని ద్వితీయ చంద్రులు. లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున విలువసేయగరాని ద్వితీయ చంద్రులు. దైవకృతమెవ్వరికి తప్పింపరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయా. తీగే బహుజలములకు తెమలి కామిని నేను తీగే అయిన నదియు తిరుగమరి కలిగే. తీగే బహుజలములకు తెమలి కామిని నేను తీగే అయిన నదియు తిరుగమరి కలిగే. ఈగతుల తిరువేంకటేశ్వరుని సమసురత యోగంబు వలన కర్మోదక శ్రీలు. ఈగతుల తిరువేంకటేశ్వరుని సమసురత యోగంబు వలన కర్మోదక శ్రీలు. దైవకృతమెవ్వరికి తప్పింపరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయా. బాగుంది నయనా నాయర్, చాలా చక్కగా పాడేవమ్మా. అంటే అద్భుతమైన సాహిత్యం. ఈ సంకీర్తన గురించి నిజంగా మాట్లాడాలంటే ఒక రోజు కావాలి. అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మ సంకీర్తనలు. ఆధ్యాత్మ సంకీర్తనలో శృంగార సంకీర్తన మిళితమైంది. మొదలుపెట్టింది దైవకృతం ఎవ్వరికి తప్పింపరాదనచు భావించి జనులాడు పలుకు నిజమాయ అంటూ. దైవకృతమెవ్వరికి తప్పింపరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయా. నాయకుని వర్ణించాడు ఆయన. ఎంత ఘనంగా అద్భుతంగా ఉందంటే, కందునకు అంటే మచ్చకి భయపడి చంద్రుడు ఇంతి ముఖచంద్రుడైనది అందును కలిగి ఆవిడ ముఖబింబంగా మారేటైనా మారితే కందువగు చెలినొసలి కస్తూరి తిలకమను కందు ముఖచంద్రునకు కడునందమాయ. కందువగు చెలినొసలి కస్తూరి తిలకమను కందు ముఖచంద్రునకు కడునందమాయ. ఆ చెలి నొసటి మీద ఉన్న మచ్చ అంటే ఆ కస్తూరి తిలకంగా మారిపోయేట. అది అందంగా ఉందని చెప్పాడు ఆయన. ఎలాగైనా మచ్చ తప్పలేదు. జలజములు శిశి చేతనులికి ఈ కాంతకుచ జలజంబులైన నది సరుసనే కలిగే. జలజములు శశిచేత నులికి ఈ కాంత కుచ జలజంబులైన నది సరుసనే కలిగే. తామరపూలు చంద్రునికి భయపడి ఆ అమ్మవారి వక్ష సంపదగా మారాయట. అయితే
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున ఎంతో లలితంగా ఉన్న ఆ ప్రాణవల్లభుడైన శ్రీ వెంకటేశ్వరుని రతిక్రీడ యొక్క గుర్తుగా విలువ సేయగరా అని విజయచంద్రుడు లలిత మగ ప్రాణవల్లభుని సురతాంకమున విలువ సేయగరాని విజయచంద్రుడు. మనందరికీ తెలుసు విజయచంద్రుడు ఎలా ఉంటాడో. ఆ నఖక్షతాల గుర్తుగా ఆ విజయచంద్రుడు ఏర్పడ్డట. అంటే ఇక్కడ కూడా దైవకృతం తప్పలేదు అంటూ అద్భుతమైన భావం ఇక్కడ కూడా. అలాగే తీగె బహుజలములకు తెమలి కామినిమేను తీగ ఎయ్యన నదియు తిరుగమరి కలిగే. తీగె బహుజలములకు తెమలి కామిని మేను తీగె అయ్యిన నదియు తిరుగమరి కలిగే. మేను శరీరం అనే పూలతీగగా మారిందిట. మరియు తిరుగగలిగే. పూలతీగ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, అందంగా ఉంటుంది. కానీ ఈ పూలతీగ చాలా వేగంగా కదులుతూ ఉంటుంది, ఆలమేల్మంగ అనే పూలతీగ అని చెప్తూ ఈ గతుల తిరువెంకటేశ్వరుని సమస్వరత యోగంబు వలన ఘర్మోదక శ్రీలు తీగతుల తిరువెంకటేశ్వరుని సమసురత యోగంబు వలన కర్మోదక శ్రీలు. ఎంత చక్కగా ఆయన ముగించాడు చూడండి. ఇటువంటి అద్భుతమైన గతితో సరి అయిన శృంగార కేళిలో ఆయనతో పాల్గొనడం వల్ల వెలువడింది ఏమిటంటే ఘర్మోదక స్త్రీలు చెమట నీళ్ళనే సంపదలు వచ్చాయని చెబుతూ అద్భుతమైన శృంగార భావాన్ని దీపింపజేస్తూ దైవకృతం ఎవ్వరికి తప్పింపరాదనుచు అనే ఈ సంకీర్తన అన్నమాచార్యులు రాయడం జరిగింది. అందుకే కృతులై శ్రీ వెంకటశైల వల్ల భరతి క్రీడా రహస్యంబులై నుతులై తాడులపాక అన్నయ్య వచో నూత్న క్రియల్ చిన్నగున్ అంటాడు తాళపాక చిన్నన్న. అంత ఘనమైన ఆ సంకీర్తనలు ఇక్కడ మనం ఆస్వాదించగలుగుతున్నాం. చక్కగా స్వరపరిచిన జోషభట్ల శర్మ గారికి అభినందనలు. నైనా నయ్యర్ పన్నీరు జల్లెరా సంకీర్తన నువ్వేనమ్మా ఆలపించింది అమృతవర్షంలో. ఆ సంకీర్తన కూడా ఇప్పటికి 5-6 వేదికల మీద పాడేయడం జరుగుతుంది అందరూ. పన్నీరు జల్లెరా నీపై పలచని దెబ్బతో చాలా చక్కటి సంకీర్తన అది. అది కూడా అందులో కూడా మధుర భక్తి ఉంది. కుంకుమ చల్లెరా నీపై కోమలియ దెవ్వతో సంకెదేరి నీ మేనెల్లా చల్లనాయను వెంకట విభుడ నీకు వెచ్చమైది చెప్పరా వెంకట విభుడ నీకు వెచ్చమైది చెప్పరా ఉంకువగా నాకు నవ్వే ఉదుటు నీ చేతలు ఉంకువగా నాకు నవ్వే ఉదుటు నీ చేతలు పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో అన్నువయలపు తోడనసలాయ చెక్కులు పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో అభినందనలు. ఇహ రాగఛాయల గురించి కీరవాణి గారు మాట్లాడతారు. జోషి గారు ఇది మిశ్ర తెలంగాణ అంటారా? అంటే చిన్నగాంధారం వచ్చిన డౌట్ వచ్చింది నాకు. చిన్నగాంధారం జోగు అలా అనిపించింది. అట్లా దీన్ని మిశ్ర జోగ్ అనాలో మిశ్ర తెలంగాణలో తెలియని పరిస్థితిని మీరు కల్పించారు కాబట్టి. సార్ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్. ఇప్పుడు ఈ మిశ్ర అనే మాట ఎక్కువ సార్లు ఉపయోగించింది జోస్య గారి పాటలకే. సో మిశ్రని జోస్య చేసేద్దాం. ఎక్కడ మిశ్ర వచ్చినా ఇప్పుడు మిశ్ర తిల్లంగా అంటున్నారు కదా, జోస్య తిల్లంగా అనేద్దాం సార్. తప్పే ఉంది. ఆయన పాడుకునే విధానంలో ఆయన పడికట్టులో అది ఆ తెలంగాణ ఆయన ఎలా పాడతారని అర్థం. కరెక్ట్. అదేమి జోకేం కాదు. అంటే ఏం లేదండి, ఆ భావానికి తగ్గట్టుగా అక్కడ అది వేస్తే బాగుంటుందేమో ఆ చమక్కు అన్న ఉద్దేశం కొద్దీ అన్యస్వరం వేసిందే తప్ప. యాక్చువల్గా నేను అన్యస్వరానికి వ్యతిరేకనేం కాదండి. అన్యస్వరం కాదు, అప్పటికది అన్యము అంటే మనకు సంబంధించినదని. అక్కడ సంబంధం కలుపుకోవాలనిపించింది, ఆ సందర్భం వరకు మనం కలుపుకున్నాం. సో అన్యస్వరం కూడా కాదు, కావలసిన స్వరం, వాంఛిత స్వరం అనొచ్చు. అక్కడ అప్పటికప్పుడు వాంఛిత స్వరం కావాలనిపించింది కాబట్టి తీసుకున్నాం, అరువు తీసుకున్నాం. అన్యం ఎప్పటికి కాదండి, అది ఏది అన్యం కాదు. ఏదైనా చక్కగా చేశారు, అభినందనలు. దైవకృతమెవ్వరికి తప్పింపరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయా. తెలుగు
సాహిత్యానికి సంగీతానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం జౌవనము ఆయలకు పెట్టని కోట పతివదన సుఖ రాజ్యభారంబు నిలుప పతివదన సుఖ రాజ్యభారంబు నిలుప. గమ గమ దని సరి సని సా నిజ నిజ గమ పద మమ ప స సగ సగ సని స సమ గమ గ స స ప ప ప గమ ప సని ద ప మ గ గ గ ప మ ప మ గ గ గ ని ద ని ద ప గ గ సని సని ద ప సని ద ప మ గ మ ప సని సని ద ప ద ప మ గ స సని స ని స గ స గ మ ప ప సని ద ప మ గ సని స ని సని స గ మ ప మ గ మ గ సని స సని ని స సని స స గ మ న ని సని ద మ గ మ గ ని స ని ది గ